చాలా ఈజీగా చేపల పులుసు ఎలా చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందుగా చేపలను 2-3 సార్లు వాష్ చేసిన తర్వాత ఇందులో నిమ్మరసం పిండాలి. ఇలా ఎందుకంటే చేపలనేవి నీచు స్మెల్ రాకుండా ఉంటాయి. నిమ్మరసం పిండిన తర్వాత ఈ చేప ముక్కల్లో కాస్తంత ఉప్పు, కల్లుప్పు వేస్తున్నాను ఇక్కడ. ఉప్పు, పసుపు రెండింటిని వేసి చేప ముక్కలన్నింటికి కలిసేలా బాగా కలిపి వాష్ చేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత మసాలా కోసం ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర, ధనియాలు, ఇంకాస్త మెంతులు కూడా వేసి, మెంతులు వేస్తే చేపల పులుసు అన్నది టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిలోకి 10-12 పాయలు తెల్లగడ్డలు కూడా వేసుకొని పొడి చేసి రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు రసం కోసం చింతపండును నీళ్ళలో నానబెట్టి దానిని కూడా పక్కన పెట్టుకోవాలి. కూర కోసం ఎర్రగడ్డలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఇంకా టమాటా కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ప్రిపరేషన్లోకి వస్తే పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ హీట్ అయ్యాక చేపల కూరకి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఒక 3 స్పూన్ల దాకా వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసి ఆవాలు చిటపటలాడాక పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ, కరివేపాకు కూడా వేసి వాటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చేపల కూరలో ఎర్రగడ్డలు కొంచెం బ్రౌన్గా ఫ్రై అయితేనే టేస్ట్ అన్నది ఎన్హాన్స్ అవుతుంది. ఎర్రగడ్డలు కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు టమాటాలు వేసుకొని మూత పెట్టి టమాటాలను కూడా మగ్గించుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఈ కడాయిలోకి కాస్తంత పసుపును యాడ్ చేశాను. పసుపు, ఉప్పు వేసి బాగా కలిపాక అందులోనే కాస్తంత కారం కూడా యాడ్ చేయాలి. చేపల కూరలో ఉప్పు, పులుపు, కారం ఇవి కాస్తంత ఎక్కువగానే పడతాయి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్పెషల్ పౌడర్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యాక ముందుగా నానబెట్టుకున్న చింతపండును గుజ్జునంతా ఈ ఫ్రైలో చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాక పులుసును బాగా కలుపుకొని దానికి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. నేను ఈ చేపలను జిలేబీ చేపలు అంటారు మా సైడు, వీటిని వాడుతున్నాను ఈ కూరకి. పులుసు కూడా బాగా మరుగుతుంది. ఇప్పుడు ఈ టైంలో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చేపలను కూడా ఒక్కొక్కటిగా ఈ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నింటినీ పులుసులోకి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకున్న తర్వాత ఈ పులుసును మూత పెట్టి మరిగించుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఒక 20 మినిట్స్ అలా వదిలేస్తే పులుసు అన్నది చాలా చక్కగా మరిగిపోతుంది. మధ్య మధ్యలో ఈ చేపలను విరగకుండా జాగ్రత్తగా గరిటెతో కలుపుకుంటూ మూత పెట్టి కరెక్ట్గా మగ్గించుకున్నామంటే ఒక 15-20 మినిట్స్లోనే గుమగుమలాడే చేపల పులుసు అన్నది రెడీ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం పులుసులో ఉప్పు, కారాలు తగినంత ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అలా చెక్ చేసిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కదుపుకొని సర్వ్ చేసుకుంటే రెడీ చేపల పులుసు.